దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాష్ట్ర వైద్యురాలి ఆత్మహత్య కేసు రోజుకో కొత్త ట్విస్టుతో కొత్త దిశగా సాగుతోంది. ఇప్పటికే పోలీసు అధికారి రాజకీయ నేతల పేర్లు బయటపడ్డా ఇప్పుడు సతారా జిల్లాకు చెందిన ఒక మహిళ ఆరోపణలో షాక్ కు గురైంది. తన కుమార్తె మరణంపై వైద్యురాలు తప్పుదారి పట్టించినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకులు పోలీసుల ఒత్తిడితోనే పోస్ట్ మార్టం రిపోర్టును మార్చిందన్న ఆరోపణలు కేసును మరింత మిస్టరీగా మార్చాయి. ఇంతకు ఎవరి ప్రమేయం, ఆధారాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని సతారా జిల్లా పాల్టాన్ ప్రాంతానికి చెందిన యువ వైద్యురాలి ఆత్మహత్య కేసు వెనుక ఒక గాఢమైన అంధకారం దాగి ఉందని అనుమానం బలపడుతోంది. పాల్టాన్లో పనిచేస్తున్న వైద్యురాలు తనపై జరిగిన మానసిక, శారీరక వేధింపులు, అధికారుల ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకుంది. తన సూసైడ్ నోట్లో ఎస్ఐ గోపాల్ బడ్నే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ పేర్లు ప్రస్తావించింది. అంతేకాదు, రాజకీయ నాయకురాలు, పోలీసు అధికారులు పోస్టుమార్టం రిపోర్టులు మార్చమని ఒత్తిడి తెచ్చారని తన లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఇంతలోనే కొత్త ట్విస్ట్. సతారాకు చెందిన భాగ్యశ్రీ పంచాగ్నే అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తన కుమార్తె దీపాలి మారుతి మరణంపై తప్పుడు పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చిందని వాపోయింది. నా కుమార్తె 6 నెలల గర్భవతి, 1.5 పాప ఉంది. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. భర్త, అత్తమామలే చిత్రహింసలు పెట్టి చంపేశారు అంటూ విలపించింది. రాజకీయ నాయకులు, పోలీసులు ఒత్తిడి తెచ్చి వైద్యురాలిని రిపోర్టు మార్చమన్నారు అని ఆమె ఆరోపించింది. వైద్యురాలు, పోలీసులు, రాజకీయ నాయకులు ఒత్తిడితో కొన్ని కేసుల నివేదికలు మార్చానని ఆత్మహత్య లేఖలో ప్రస్తావించింది. అందుకే తన కుమార్తె మృతి కేసు దర్యాప్తు పునః ప్రారంభించాలని తల్లి డిమాండ్ చేస్తున్నారు. మానసిక, శారీరక వేధింపులకు గురైన యువ వైద్యురాలు అరాచకాలు భరించలేకపోతున్నానంటూ 4 పేజీల సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్న ఉదంతం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నేతల ఒత్తిళ్ల ప్రమేయానికి సంబంధించి తిరుగులేని ఆధారం యువ వైద్యురాలి సూసైడ్ నోట్. ఎస్ఐ గోపాల్ బడ్నేపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్పై కూడా అనుమానాలు ఉన్నాయి. శవ పరీక్ష, కీలక రిపోర్టులను మార్చాలన్న ఒత్తిడికి గురయ్యారని సూసైడ్ నోట్లోనే వివరించడంతో వ్యవస్థలోని లోపాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు ఈ ఆరోపణలతో కేసు మరింత మిస్టరీగా మారింది. పోలీసులు, రాజకీయ వ్యవస్థలతో ఆటలాడితే నిజం ఎప్పటికి వెలుగులోకి వస్తుంది? ఈ ఘటనపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైద్యురాలి ఆత్మహత్యను వ్యవస్థీకృత హత్యగా పేర్కొంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు. పోలీసులే నేరస్తులను కాపాడుతుంటే ప్రజలు న్యాయం ఎలా ఆశించగలరు అని రాహుల్ నిలదీశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం వైద్యురాలిని నా సోదరిగా భావిస్తున్నా, న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేయను అని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి పంకజ్ ముండే బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఇక ఈ కేసుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒక వైద్యురాలి ఆత్మహత్య, ఒక తల్లి ఆర్తనాదం, రాజకీయ నేతల ఒత్తిడి, అధికారుల దౌర్జన్యం ఇవన్నీ కలిసిపోతే నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందా? లేదా ఇది కూడా మరో వ్యవస్థీకృత అన్యాయం పేరుతో మట్టిలో కలిసిపోతుందా?